నాకు నీతులు చెప్తున్న బీఆర్ఎస్ నేతలు తెలంగాణ ప్రయోజనాలపై దృష్టి పెట్టాలి అని చెప్పింది. అంటే ఒక రకంగా పెద్ద వ్యాఖ్య ఇది. తెలంగాణ ప్రయోజనాల మీద దృష్టి పెట్టాలి అని చెప్పిందంటే సో తనకు నీతులు చెప్పినటువంటి వాళ్ళెవరు? వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సో మన ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి మాటలు. సో వీళ్ళు తెలంగాణ నాకు నీతులు చెప్పడం పక్కన పెట్టేసి ముందు తెలంగాణ ప్రయోజనాల మీద దృష్టి పెట్టాలని చెప్పేసి కవిత అన్నారు. మరోవైపు కేసీఆర్ నీడలో పనిచేస్తున్న వారు నాపై ప్రతాపం చూపిస్తున్నారంది. సో కేసీఆర్ నీడలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే కేసీఆర్ చుట్టూ ఉండేటువంటి వాళ్ళు మనకందరికీ తెలుసు. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్, సంతోష్ రావు, హరీష్ రావు అనే కొంతమంది ఎమ్మెల్సీలుగా ఉన్న వాళ్ళు, ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రస్తుతం కేసీఆర్ చుట్టూ ఉన్నారు. సో వాళ్ళంతా కూడా నాపై ప్రతాపం చూపిస్తున్నారంటూ కూడా కవిత కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. సో ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ పార్టీలో ఇక కవిత ఇమ్మడనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు పార్టీ అధిష్టానం మీదనే ఆమె పూర్తిగా గన్నెక్కిపోయినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే పార్టీలో తనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఇప్పటికీ ఏకరువు పెట్టినటువంటి కవిత తనను కుట్రపూరితంగా బయటకు పంపించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పినటువంటి కవిత